ఈ రోజున ఒకటే అంశం చెప్తా ఉన్నాము. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మీరు మనీ ట్రయల్ ఏం చేశారో ఇప్పటిదాకా తేల్చలే. కోర్టులు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆధారాలు చూపించండి. ఆధారాలు చూపించుకోకుండా మీరు సుమారుగా ధనుంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని సుమారుగా 90 రోజులు దాటినట్టుంది. అక్కడ కోర్టు కూడా చెప్తా ఉన్నారు, మీరు 90 రోజులు పెట్టిన తర్వాత మీరు ఏ రకమైన ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత మనీ ట్రయల్ ఏం జరిగిందనేది పూర్తి స్థాయి విచారణ జరగట్లే. ఇప్పుడు ఒకటే అంశం చెప్తున్నా, డబ్బులు 3,500 కోట్లు మీరు ఎంతో మెన్షన్ చేశారు. ఆ 3,500 కోట్లు ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కదా. ఇప్పుడు డిస్టిలరీలు ఇచ్చారా డబ్బు అని అడుగుతా ఉన్నా. ఒకవేళ డిస్టిలరీ వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇచ్చిన వాళ్ళపైన మీరు ఏం కేసులు కట్టారు? ఇప్పుడు తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఫలానా అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు ఎవరో అని అడుగుతా ఉన్నా. దాన్ని తేల్చుకోకోకుండా 3,500 కోట్ల రూపాయలు మీకు ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. ఇప్పుడు ప్రజలకి క్లియర్గా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కదండి. ఇప్పుడు డబ్బు ఎవరు ఇచ్చారు, ఏ డిస్టిలరీ వాళ్ళు ఇచ్చారు, ఇగో పలానా ఈ డిస్టిలరీ వాళ్ళు ఇగో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు కాబట్టి ఇగో వీళ్ళు తీసుకున్నారని ప్రూవ్ చేయాలి కదా అని అడుగుతా ఉన్నా. దీన్ని ఏది కూడా చెప్పుకోకోకుండా ఇవాళ తీసుకొచ్చి కక్ష సాధింపు చర్యలే జరుగుతున్నాయి తప్పితే ఇంకొక అంశం కాదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఇదే కేసు పెట్టినప్పుడు మీరు డిస్టిలరీలకి ప్రివిలేజ్ ఫీ తగ్గించారు. సుమారుగా 1,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి నష్టం జరిగింది. ఆ నష్టం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుండా కేసు నిలబడుతుంది. ఇప్పుడు మీరు పెట్టిన కేసు ఏ డిస్టిలరీ వాళ్ళు డబ్బు ఇచ్చారు, ఎవరు పుచ్చుకున్నారు, దాన్ని మీరు ప్రూవ్ చేయండి, ప్రజల ముందు పెట్టండి. అంతేగాని మీరు ఏదో కక్ష సాధింపు చేసి ఏదో ఫామ్ హౌస్లో ఏదో డబ్బు దొరికిందని ఇంకా కోర్టులకు కూడా అనుమతి లేకోకుండా డైరెక్ట్గా మీరు బ్యాంకులో జమ చేశారు ఆ డబ్బు. ఎట్లా చేస్తారు? కోర్టు మీకు ఆదేశం ఇవ్వాలి కదా. ఇగో ఇప్పుడు అది ఆర్బీఐకి పంపించాలి. దానికి ఎక్కడైతే నోట్ల పైన ఉన్న నంబరింగ్ ఉందో ఆ నంబరింగ్ని బేస్ చేసుకుని ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా ప్రూవ్ చేయొచ్చు. మీరు అదేమీ లేకోకుండా కోర్టు, ఏసీబీ కోర్టు ఇంకా క్లియర్ చేయకోకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి బ్యాంకులో మీరు డిపాజిట్ చేయడం వలన ఆ యొక్క ప్రూఫ్ కూడా లేకుండా చేశారు. అంటే దీంట్లో మీకు మనీ సింఫనింగ్ జరిగిందా లేదా అనేది ప్రూవ్ చేయకోకుండా డైరెక్ట్ బ్యాంకులో ఎందుకు మీరు డిపాజిట్ చేశారని కూడా మేము అడుగుతూ ఉన్నాం. మీరు సాక్ష్యాధారాలతో మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అవేమీ లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని అంటే మీకు పీకల దాకా కోపం ఉంది, కసి ఉంది. దాని గురించి వాళ్ళ కొడుకుని మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడు, 3 టైమ్స్ ఎంపీ, అతన్ని తీసుకుని వచ్చి మీరు జైల్లో పెడితే మీకు ఆనందం కలుగుతూ ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మీరు ఒక్కటైతే మర్చిపోబాకండి, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. మీరు బయటికి వెళ్ళి ఒకసారి ప్రజల దగ్గర మీరు గమనించండి, మీ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో. రాబోయేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పూర్తి స్థాయి విచారణ జరిగి నిజాలు బయటపెట్టి ఎవరైతే కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారో వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది.